అబ్బా కాదు, ఎన్నాళ్ళయింది నువ్వు మానేసి మాంసం? నేను ఒక 1 year దగ్గర 1 year అవుతుంది. మీవి మానేసిన చాలా సార్లు ఇంకా చాలా ప్రవచనాలు విన్నా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా అయితే నాకు ఇప్పుడు ఏం డౌట్ వస్తుందంటే, నేను కొత్తగా మన ఇల్లు తీసుకున్నాను ఇప్పుడు ఒక దగ్గర ఊరి దగ్గర తీసుకున్నా. ఓకే. అక్కడ బాగా మనకి పురుగులు ఇట్లాంటివి బాగా వస్తాయి. ఓకే. వాటిని చంపడం వల్ల మనకి ఏదైనా పాపం ముడుతుందా? నాన్న రూల్ అయితే ప్రతి జీవి భగవంతుడి యొక్క అంశయే. మనం మ్యాక్సిమం వీలైనంత మట్టికి ఏ ప్రాణికి అపకారం చేయకుండా జీవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దోమలు వస్తాయి, దోమలు వచ్చాక చంపే కంటే దోమలు రాకుండా ఏం చేయాలి అట్లా ఆలోచించాలి. ప్రివెన్షన్ ఇదే బెటర్ దెన్ క్యూర్. రిమైన్ ప్యూర్. అర్థమైందా? అందుకని మనం ఉదాహరణకి పాము వచ్చింది ఇంట్లోకి, అప్పుడు జాలి చూపించకూడదు. తేలు వచ్చింది, జాలి చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు? అది మనకి ఎందుకంటే ఈ భూమికి ఈ జగత్తులో జగన్నాథ్ ముఖ్యం కానీ పాము ముఖ్యం కాదు. ఈ లోకానికి ఏదైనా మంచి నువ్వు చేయగలుగుతావు, నేను చేయగలుగుతా. కాబట్టి అలాగని చెప్పి పనిగట్టుకుని పాము ఒక్కళ్ళలోకి వెళ్ళి దాన్ని తీసి చంపడం కాదు. దాని బతుకు దాన్ని బతకనివ్వాలి. అది మన 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 మీదకి వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని ఎక్కడ పంపాలో అక్కడ పంపాలి. అంతే తప్ప అంతేగాని అదేదో కంట్రీలో పాముల్ని వండుకు తినే నీచుల్లా తయారవ్వకూడదు. అమ్మో అమ్మో అమ్మో, కొండ చిలువని తినేస్తున్నారు, పాముల్ని తినేస్తున్నారు, కట్ల పాముని తినేస్తున్నారు, మొసళ్ళని తినేస్తున్నారు. దుర్మార్గులు నాయన. అయ్యో చెప్పొద్దు నాయన, చూడలేము. బతికున్న అట్లా లైవ్లో కుక్కను కాల్చి, లైవ్లో పాముని కాల్చి దాన్ని పూర్తిగా చంపరు, కొంచెం చంపి దాన్ని తోలు తీసేసి ఇలాంటి దరిద్రులందరూ రౌరవాది నరకాలు పొందుతారు. ఎందుకంటే నిన్ను సూదితో గుచ్చితే నీకు పెయిన్ వస్తుంది. అలాంటిది దాన్ని అట్లా చంపేసి అది నువ్వు తినడానక. చూనే పొద్దున్న నుంచి భోజనం చేయలేదు, ఏవో పండ్లు తిని ఉన్నాను. ఉన్నాం కదా, రోజుకో భోజనం చేస్తాం, అది కూడా లేదు. ఉన్నాం కదా, అన్ని జంతువులను చంపాలా? మనిషి బతకడానికి ఏ జంతువుని తినక్కర్లే. జంతువుని తింటున్నా ఉంటే నువ్వు రాక్షసుడివి. ఏదో అవసరం ఉండి దిక్కులేక ఎక్కడో తిన్నాడంటే ఒక అందం. కానీ నీకేం పోయే కాలంలో నీకు అన్నీ దొరుకుతున్నాయి కదా, నీకు పండ్లు దొరుకుతున్నాయి, కూరగాయలు దొరుకుతున్నాయి, నట్స్, డేట్స్, ఫ్రూట్స్ దొరుకుతుంటే అడ్డమైంది ఎందుకు తింటావు? అలా పూట్ జంతువులు ఎందుకు తినాలి నువ్వు? చెప్పు, రీజన్ చెప్పు. అదే అంటున్నా, నువ్వు ఎందుకు తినాలి? నీకు ఏం తక్కువ చేసిండు దేవుడు కదా. కాబట్టి గుర్తుపెట్టుకున్నానా, మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అంతే. ఆ మాదిరి మనం ఇతర ప్రాణులను ఎలా చూస్తామో భగవంతుడు మన అలా చూస్తాడు. అందుకని జాలి, దయ, కరుణ ఇవి ఉంటేనే భగవంతుడు మన మీద అవి చూపిస్తాడు. నన్ను జై శ్రీరామ్. నన్ను ఇప్పుడు ఎక్కడున్నావు?